కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని 93 బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు మానవీయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం కొండబాబు ప్రజల శ్రేయస్సు కొరకు కార్యకర్తలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పుట్టినరోజు నాడు దూరంగా ఉంటారని వారి ఉద్దేశం. ప్రజలు డబ్బు కార్యకర్తల డబ్బులు వృధా అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన పుట్టినరోజు నాడు ప్రజలకు కార్యకర్తలకు దూరంగా ఉంటారు. అందుకని మేమందరం ఆయనకు అభినందిస్తూ ఆయురారోగ్యాలతో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము. మా సంతోషం కొరకు కొండబాబు జన్మదినం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కన్వీనర్ చల్లంగి వేణుగోపాల్, సెట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్స్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, పెంకే వెంకటేష్ బాబు, గుత్తుల శ్రీనివాస్, జాతీయ బీసీ సంఘ జిల్లా అధ్యక్షులు, జిల్లా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి, శ్రీదేవి, పద్మశాలి సంఘం జాతీయ నాయకులు పొనగంటి సత్యనారాయణ, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, 44వ డివిజన్ ఇన్ఛార్జ్ ఉమాశంకర్, రాజ్ కుమార్, సంచార జాతర డైరెక్టర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. బర్త్డే కంటే ముందు మేము ఈసారి 100% ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాల తరఫున కోరుతున్నాము. ఎందుకంటే బీసీలకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో. వేరే పార్టీల్లో కొంతమందికి వచ్చినప్పటికీ బీసీలకి ఈ జిల్లాలో చాలా ద్రోహం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని భర్తీ చేయాలంటే కొండలకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా మేమందరూ కూడా అధిష్టాన వర్గాన్ని కోరుతున్నాము. మరి అటువంటి ఒక మంచి వ్యక్తి, చాలా సామాన్యుడు, అందరిలోనూ కలిసి తిరిగేటువంటి వ్యక్తికి ఒక మంచి పొజిషన్ వస్తే మరింత అందుబాటులో సేవ చేయడానికి, మా అందరూ కూడా అందులో సర్వీస్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొండలకి ఖచ్చితంగా ఈ జన్మదిన సందర్భంగా మేమందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము పార్టీని, అధిష్టానాన్ని ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని. అదే రకంగా ఆయన ఇటువంటి వేడుకలు ఆయన ఎన్నెన్నో జరుపుకోవాలి. ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా ఆవిర్భవించి ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు మన కాకినాడ సిటీ ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు బీసీ కులాలందరి తరఫున మేము తెలియజేస్తున్నాము. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకి మంచి సేవ చేయాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరింత ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాను. కాకినాడ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. కాకినాడ రూరల్ నుండి అలాగే కాకినాడ సిటీ నుండి కూడా మా బీసీ నాయకులందరూ కలిపి కొండబాబు గారి సేవలు చూసి ఆయనకి మరి ఘనంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అందరూ కూడా. మరి వారికి రానున్న రోజుల్లో మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇవాళ బీసీలకి బాగా చేశారంటే అది కొండబాబు గారు నీతి నిజాయితీ వల్లనే చెప్పి మేము అందరం అనుకుంటూ, ఆయనకి మా సంఘాల తరఫున, నా తరఫున ముఖ్యంగా ఆయన పుట్టినరోజు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈయన కష్టాన్ని గుర్తించి ఈయన ప్రజల్లో తిరిగే దాన్ని దృష్టిలో పెట్టుకొని మా జిల్లాలో ఒక కాపు సామాజిక వర్గానికే మంత్రి పదవి ఇచ్చారు. అలాగే బీసీ సామాజిక వర్గానికి కూడా ఒక మంత్రి పదవి తెలుగుదేశం తరఫున ఇవ్వాలని చెప్పి మేమందరం మా బీసీ సంఘాల తరఫున మేము కోరి ఇవాళ ఈ కార్యక్రమం ఈ వృద్ధాశ్రమంలో చేసుకోవడానికి కూడా కారణం, ఈ ఫ్రూట్స్ పంచిపెట్టడానికి కారణం కూడా వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. భోజనాలు అయితే అందరూ పెడతారు, కానీ ఫ్రూట్స్ అనేది వాళ్ళకి మామిడి పండు తినాలనో, సీతాఫల పండు తినాలనో, యాపిల్ పండు తినాలని అనిపించినా మరి వృద్ధాశ్రమంలో అలాంటి సౌకర్యాలు వాళ్ళు చేయలేరు. కాబట్టి మేము సంఘ నాయకులందరూ కూర్చొని ఫ్రూట్స్ పంచిపెట్టి కార్యక్రమం ముందొచ్చిన మా సోదరులందరూ కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ